సార్ నమస్కారం అండి, నా పేరు హేమచందర్. మన కంపెనీ పేరు వచ్చి events9.com. మనం బేసిక్గా ఇండస్ట్రియల్ ఎక్స్పోస్ అంటే B2B ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పోసే చేస్తాం. ఇది మనది 3వ షో ఇది ఈ 2 ఏళ్లలో. మొత్తం నా కెరియర్లో ఇది 9th షో అనుకోండి. ఇది 2000లో స్టార్ట్ చేశాను, 2003 దాకా చేసి అక్కడ ఆపాను. మళ్ళీ 2025లో మళ్ళీ స్టార్ట్ చేశాను 20 years గ్యాప్ తర్వాత. 2025 జనవరిలో ఇదే వెన్యూలో చేసాం. అప్పుడు 60 స్టాల్స్ వచ్చాయి. మళ్ళీ 1 year చేస్తే 85 స్టాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఓకే, ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు కొత్త స్టాల్స్ చాలా వచ్చాయి. ఢిల్లీ నుంచి 2-3 స్టాల్స్ వచ్చాయి, పూనా నుంచి 2 స్టాల్స్ వచ్చాయి. సో మన చేసే పని వాళ్ళు మెచ్చి వస్తున్నారు. ఒకటి మన కాన్సెప్ట్ ఏంటంటే, మన ఇండస్ట్రీలో ఉన్న చిన్న వ్యాపారవేత్తలు కానీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళకు ప్లాట్ఫామ్ ఎవరు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళదంతా డబ్బులు లేవు, ఖర్చు పెట్టి వాళ్ళు హైటెక్స్ పోయేంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. సో ఇదేంటంటే వాళ్ళకు కూడా ఒక ఉపయోగకరమైన పనికి వస్తుంది. ఇది ముందు మనం తెలుసుకుందామని. అది ఒకటి అయితేనే ఇంట్రా బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చెర్లపల్లి, నాచారం, మల్లాపూర్, చెంగిచెర్ల వీళ్ళందరికీ ఎవరికి పరిచయాలు ఉండవు, తెలియదు ఎవరికి. వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ అందరు తెలుసుకుంటే వీళ్ళకి చాలా ప్రొడక్ట్స్ వాళ్ళకే బిజినెస్ అవుతుంది. అదొక మా ప్లాన్ అది. సో ఈసారి చాలా బాగుంది. 80 to 85 స్టాల్స్ వచ్చాయి. నెక్స్ట్కి మేము ఒక పెద్ద ఒకటి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్కి ఒక 500 స్టాల్స్తోని మొత్తం తెలంగాణ ఇండస్ట్రీ అందరినీ ఒక తాటి కింద తెద్దామని. అంటే అన్ని ఐలాస్ ఉన్నాయి కదా, ఇండస్ట్రీ ఐలాస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ అంటే తెలంగాణ ఇండస్ట్రీ ఎంత గొప్పదో ఇక్కడ కొత్త ప్రొడక్ట్స్ ఏంటో చూపిద్దామని ఒక ప్లాన్ నడుస్తోంది. త్వరలో అది కూడా డిక్లేర్ చేస్తాం. డిసెంబర్ డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు, బట్ డిసెంబర్లో చేద్దామని ప్లాన్ ఉంది సార్. సార్ మీరు ఇక్కడ చూస్తున్నారు కేటెక్ కంపెనీ. ఇది ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఏం పెట్టారు, పెద్ద మన CNC మిషన్ పెట్టారు. దాని వర్త్ 15-20 లక్షలు దాన్ని. సో అంత పెద్ద డిస్ప్లే పెట్టారంటే అంత రావాలంటే కూడా వాళ్ళకి ధైర్యం చేయాలి కదా. మూసుకొని రావాలి, మళ్ళీ మూసుకెళ్ళాలి, దాన్ని ప్యాకింగ్. సో పెద్ద కంపెనీలు చాలా వచ్చినాయి, మంచి కంపెనీలు వచ్చినాయి. చాలా కొత్త ప్రొడక్ట్స్ మాకే ఎదురు కనబడుతున్నాయి. ఇది మంచి ఉత్సాహకరమైన ఈవెంట్ ఇది. ఇది 3 రోజులు సార్. ఇవాళ రేపు ఎల్లుండి ఈవినింగ్ క్లోజ్ ఉంది. ఎల్లుండి ఈవినింగ్ ఇండస్ట్రియల్ వాళ్ళు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏ రకంగా వాడుకునే అవకాశం, అంటే ఇప్పుడు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, నాచారం కూడా అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ వాళ్ళకి మేము కోఆర్డినేట్ చేసాం. వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాం. వాళ్ళని రాండి సార్, మీ స్టాఫ్ని కానీ వాళ్ళని పంపండి, మీ ఇంజనీర్ని పంపిస్తే మీకు కొత్త ప్రొడక్ట్స్ గురించి అవగాహన వస్తుంది. మార్కెట్లో ఏం దొరుకుతున్నాయి, మన పక్కన ఏం దొరుకుతుందో తెలుస్తుంది. సో దానివల్ల మీ టైం సేవింగ్, తర్వాత మనీ సేవింగ్, ట్రాన్స్పోర్టేషన్ మిగులుతుంది, మన పర్యవేక్షణలో తయారవుతాయి, దగ్గర ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు చాలామంది స్పందించారు. వాళ్ళు రేపు వస్తారు. సో మంచి రెస్పాన్స్ ఫ్రమ్ అసోసియేషన్స్ అండి. మేము మొత్తం చూసాము. సో జనరల్గా ఏదైనా స్టాల్స్ పడితే పక్కన వేరే కంపెనీలు ఉన్నటువంటి, కానీ మీ దగ్గర స్టాల్ టు స్టాల్ అసలు డిఫరెంట్ ఉంది. దీన్ని ఎలా ప్లాన్ చేసి? ఇది ఏంటంటే, ఇది కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక పంప్స్ అండ్ వాల్వ్స్ అని షో చేస్తుంది. అంటే అందులో పంపులు వాల్వ్సే ఉంటాయి.
మనది అంటే జనరల్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్, అంటే ఒక ఫ్యాక్టరీకి కావాల్సిన అవసరాలు అన్నీ ఉండొచ్చు. వాళ్ళకి ఫ్యాక్టరీ కుర్చీలే కావచ్చు, కంప్యూటరే కావచ్చు, కార్పెటే కావచ్చు, టైల్సే కావచ్చు, మిషనరీ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఒక ఫ్యాక్టరీ అవసరం పడే వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు. సో దీనిలో వైవిధ్యం ఉంది, అన్నీ అందరూ ఉన్నారు ఇక్కడ. నాకు ఒకటే పంపులే కాకుండా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇక్కడ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఐటీ ఉంది, హైడ్రాలిక్స్ ఉన్నాయి, న్యూమాటిక్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్స్ ఉన్నాయి, పంప్స్ ఉన్నాయి, వాల్వ్స్ ఉన్నాయి. సో మొత్తం అమలుగా అయి ఉన్నాయి దానిలో. కొత్త స్టాల్స్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మాది వెబ్సైట్ ఉంది, తర్వాత మా నెంబర్లు ఉన్నాయి. అది దగ్గర యూట్యూబ్లో నడుస్తుంది మాది, తర్వాత లింక్డ్ఇన్లో ఉన్నాం మేము. సో దానివల్ల వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మన పక్కన ఒక స్టాల్కి అతనికి 1,00,000 ఆర్డర్ వచ్చింది, ఆయనకి చెక్ కూడా ఇచ్చేయాలట. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన నెక్స్ట్ ఎక్కడ పెట్టినా నేను వచ్చేస్తా అంటున్నా ఆయన. అది మాకు సంతోషం, మాకు ఒక ఉత్సాహం ఇచ్చే వార్త మాకు అది. ఓకే, ఇండస్ట్రీలకి ఇండస్ట్రీ అంటే ఈ ప్లాట్ఫామ్ని అందరూ అంటే మా ప్లాన్ చెప్పాను కదా, చిన్న చిన్న వ్యాపారవేత్తలకే మేము ఒక పెద్దపీట ఇద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ అంటే ఏంటి, మన మార్కెట్లో ఉన్నామని తెలియపరచుకునే ఒక ప్లాట్ఫామ్ ఇది. నేను కూడా ఉన్నాను ఇక్కడ మార్కెట్లో, నా దగ్గర ఈ ప్రొడక్ట్స్ చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. దాన్ని వాళ్ళు వాడుకుంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పోవడానికి చాలా ఈజీ ఉంటుంది. సో దాన్ని వాడుకుంటారని నేను అనుకుంటున్నాను, వాడుకోవాలి కూడా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాఘవేంద్ర, మా కంపెనీ పేరు వచ్చేసి ఈగల్స్ ప్రొవిజన్. మేము మల్కాజ్గిరిలో ఉంటాము. మాది ఏంటంటే సీసీ కెమెరాస్ అసెంబ్లింగ్ యూనిట్, అంటే అన్ని రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ మనము కెమెరాస్ అనేది అసెంబ్లింగ్ చేస్తుంటాము. సో మనం ఏంటంటే ఒక 2 years కెమెరాస్కి వారంటీ ఇస్తాము. అలాగే వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం రిపేర్ కూడా చేస్తాము. అంటే ఒక 5 years తర్వాత మీరు కెమెరా తీసుకొచ్చినా కూడా మనం కెమెరాకి సంబంధించి రిపేర్ చేసిస్తాము. మన దగ్గర కెమెరా సేల్స్, సర్వీసు, ఇన్స్టలేషన్, ఏఎంసీ, రెంటల్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. సో మనము కస్టమర్, మా మెయిన్ మోటివ్ ఏంటంటే కస్టమర్ ప్రిమిసెస్కి వాళ్ళకి అవసరానికి అనుగుణంగా కెమెరాలు తయారు చేసి ఇన్స్టలేషన్ చేస్తాము. సో మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో డీలర్ నెట్వర్క్ ఉంది. సో మనము వైజాగ్ కానీ ఎక్కడ కావాలన్నా కూడా మనం ఇక్కడ నుంచి ఇన్స్టలేషన్ చేపిస్తాం. ఎట్లా అంటే మీ కంపెనీస్ ఏమన్నా మీ దగ్గర కెమెరాలు ఏ కంపెనీస్ వాడుతారు ఎట్లా? సో మాది ఓఎం అంటే మేము ఇప్పుడు ఒక ఇన్స్టలేషన్ చేసే వాళ్ళకి కానీ ఈ సీసీటీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ బ్రాండింగ్లో మనం కెమెరాలు తయారు చేసి ఇస్తాం. వాళ్ళ బ్రాండింగ్, సో వాళ్ళ కంప్లీట్ బ్రాండింగ్ చేసి ఇస్తాం అనమాట కెమెరాస్ అనేది. మీరు ఎక్కువ ఎక్కడెక్కడ చేశారు ఇప్పటి వరకు? అంటే హైదరాబాద్లో అన్ని సెక్టర్లో చేసాము. హోటల్ సెక్టర్లో చేసాము, స్కూల్ సెక్టర్లో చేసాము, గోల్డ్ షాప్ సెక్టర్స్ చేసాము, పోలీసు కాలనీస్ చేసాము, ఆర్మీ సెక్టర్లో చేసాము. సో మేము 16 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. లాస్ట్ 8 years నుంచి మనం కెమెరా అసెంబ్లింగ్ ఫీల్డ్లో ఉన్నాం అనమాట. ఇంత దూరం నుంచి గుంజే అవకాశం కెమెరా? మన కెమెరా వచ్చేసి 20 meter నుంచి స్టార్ట్ అయ్యి 50 meter, 100 meter దాకా కూడా మన దగ్గర కెమెరాస్ ఉన్నాయి. ఎంజీలు రెజల్యూషన్ 5 megapixel రెజల్యూషన్ ఉంటుంది. ప్రతి కెమెరా కూడా ఆడియో ఉంటుంది అన్నమాట. ప్రతి కెమెరా కూడా ఆడియో రికార్డ్ అవుతుంది. సెన్సార్ ఉంటుంది సార్? సెన్సార్ ఉంటుంది. సో హ్యూమన్ డిటెక్షన్ సెన్సార్ ఉంటుంది. సో నైట్ విజన్లో మీకు చీకట్లో ఉన్నప్పుడు హ్యూమన్ డిటెక్ట్ అయిందంటే కెమెరా లైట్స్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు మీకు కలర్లో వస్తుంది, కెమెరా మొత్తం కలర్లో వస్తుంది. రెడ్ కలర్ కాదు, రెడ్ కలర్ అనేది ఐఆర్ మోడ్. ఓకే. సో లైట్ ఆన్ అయ్యేది స్టార్ లైట్, అది డ్యూయల్ లైట్. సో కెమెరాలకి వెళ్ళి లైటింగ్ వస్తుంది. అంటే ఆ లైటింగ్ ఎంత ఉంటుంది మనిషిగా అనొచ్చు? అంటే 20 meter దాకా మనకు సరిపోతుంది. సో ఆ 20 meter లోపల ఏమైనా హ్యూమన్ డిటెక్ట్ అయినప్పుడు లైట్లు ఆన్ అవడం వల్ల కెమెరా వచ్చిన పర్సన్ ఫేస్ అనేది కలర్లో వస్తుంది. అదే సెన్సార్ అంటే దాని ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్క అయినా కూడా క్యాచ్ చేయగలరు. ఓన్లీ హ్యూమన్ డిటెక్షన్ అంటే మనిషి. సో అవే కాకుండా మనతో ఏఐ ఫ్యూచర్డ్ కెమెరాస్ ఉన్నాయి. సో ఇంట్రూషన్ అలా గోల్డ్ షాప్లో ఇప్పుడు ఎవరన్నా నైట్ టైమ్ లోపలికి వచ్చారనుకోండి, హ్యూమన్ డిటెక్ట్ అయినా అక్కడ వాయిస్ వస్తుంది. సో మనం ఏదైతే టెక్స్ట్ చేస్తామో అది వాయిస్ రూపంలో మనకు మెసేజ్ వస్తుంది, అక్కడ వాయిస్ వస్తుంది. సో ఎట్ ఏ టైం నో పార్కింగ్లో మనం కెమెరా పెట్టినా కూడా అక్కడ కూడా వాయిస్ వస్తుంది. లైన్ క్రాసింగ్, బార్డర్ క్రాసింగ్, ఎంప్లాయీ ఆప్షన్స్. సో ఇవన్నీ ఏ ఫీచర్స్తో మనకు అవైలబుల్ ఉంటాయి. ఆడియో కూడా ఉంటుంది సార్. ఈ కెమెరా పక్కన స్పీకర్ ఫిట్ చేస్తాము. ఈ కెమెరా పక్కన టూ-వే ఆడియో. ఫోన్లో కూడా ఎక్కడైనా కూర్చొని మనం చెప్తే కెమెరా ముందు స్పీకర్లో ఫోన్లో కూడా చూడొచ్చు. ఫోన్లో చూసుకుంటే వాళ్ళ దగ్గర మాట్లాడచ్చు. అది కూడా ఆప్షన్. టూ-వే ఆడియో ప్రతి కెమెరాలో. సో ఇవన్నీ స్పేర్ పార్ట్లు సార్. వారంటీ అయిపోయిన తర్వాత కూడా ఈ స్పేర్ పార్ట్లు మనతో అవైలబుల్ ఉంటాయి. వారంటీ అయిపోయినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఏ పార్ట్ ఖరాబ్ అయితే ఆ పార్ట్ మనము సర్వీస్ చేసి ఇస్తాం అన్నమాట.
మల్కాజ్గిరిలో మన అసెంబ్లింగ్ యూనిట్ దిల్సుఖ్నగర్లో కార్పొరేట్ ఆఫీస్. జస్ట్ లూజ్ టైప్ వస్తుంది. సో ఫిలిం టెక్నాలజీ, సో ఆరెంజ్ గ్రీన్ ఫిలిం టెక్నాలజీ. సో మన దగ్గర ఏంటంటే బయట టీ అండ్ కాఫీస్ పౌడర్స్ వస్తాయి కదా, కానీ మన దగ్గర టీ అండ్ కాఫీస్ ఇట్లా స్ట్రిప్స్ వస్తాయి. సో పౌడర్ని 1% ఇప్పుడు బీన్ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ కాఫీ, గ్రీన్ కాఫీ. సో గ్రీన్ తీసుకుంటారు, 1% రోస్ట్ చేసేసి పౌడర్లా చేసేసి క్యాండీ సిరమ్ ఐడియా ఉంది కదా, చాక్లెట్, ఆ గమ్ముతో ఇలా స్ట్రిప్ యాడ్ చేస్తారు. సో ఇది హాట్ వాటర్లో వేస్తే 30 to 60 సెకండ్స్లోనే డిజాల్వ్ అయిపోతుంది మొత్తం. మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. మనం బయట బ్లాక్ టీ డిప్ చేస్తాం, సో మైక్రో ప్లాస్టిక్ యాడ్ అవుతుంది అండ్ వేస్టేజ్ అవుతుంది. బట్ మీకు ఇక్కడ మైక్రో ప్లాస్టిక్ యాడ్ అవ్వదు అండ్ వేస్టేజ్ అవ్వదు, మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. మొత్తం డిజాల్వ్ అయిపోతుంది, వేస్టేజ్ అవుతుంది. స్పూన్తో తిప్పాలి, నార్మల్ తిప్పితే చాలు. ఎట్లా ఆర్డర్ చేసే విధానం మీకు కావాలనుకుంటే ఇక్కడ అవైలబుల్ కూడా ఉంటుంది. ఎంతది? సో 24 వస్తాయి, 700. 24 వస్తే 700. ఇందులో 24 ఉంటాయి. ఎస్ సార్. ఒకటేసారిగా వాడేది ఒకటి 120 ml వాటర్ యూజ్ చేయొచ్చు. ఒకటి ఉంటుంది. వాటర్ వేసుకోవాలి, ఓన్లీ హాట్ వాటర్. సో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది సార్. సో అండ్ అలాగే ఇక్కడ మనకి సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి, 9 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో హెయిర్ గ్రోత్ ఉంది అండ్ డయాలిషన్ ఉంది అండ్ డ్రై స్కిన్ గ్లోనెస్ కోసం అండ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ బ్లోటింగ్. మాకు ఎగ్జాంపుల్ చెప్పంటారు, బ్రౌన్ షుగర్ వల్ల లాభం? హార్ట్కి మంచిది, వెయిట్ లాస్, అంటే షుగర్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా కంట్రోల్ అవుతుంది. అంటే షుగర్ లాగా ఉండదు, షుగర్ బెల్లం పౌడర్ టేస్ట్ ఉంటుంది కానీ షుగర్ లా ఉండదు. ఎక్కడ మేడం? ఇది వచ్చేసి చెర్లపల్లి సార్, ఇక్కడ లోకల్, మేడ్ ఇన్ ఇండియా. సో ఇట్లా స్ట్రిప్స్ వస్తుంది కదా, సో స్ట్రిప్ వచ్చేసి మీకు ఓన్లీ హాట్ వాటర్ లో వేస్తే మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. 30 to 60 సెకండ్స్ ఉన్న అబ్జర్వ్ చేయండి, ఇది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. కలర్ కూడా చేంజెస్ వచ్చింది, సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఎడిట్ కూడా కాదు. ఎన్ని అంటే ఇప్పుడు 30 to 60 సెకండ్స్ లోనే ఇది డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు బయటకు వచ్చే సంవత్సరాలు? 1 year అయిపోయింది. అంటే బయటకు వచ్చాకే మార్కెటింగ్ కి 1 year. ఇది 2022 లో స్టార్ట్ అన్ని రకాలుగా టెస్ట్. సో ట్రేడ్ మార్కెట్ మీ ఆల్ మార్కెట్ ఉంది, దీనికి ఆల్రెడీ మార్కెట్ అండ్ మార్కెటింగ్ ఓన్లీ మా మార్కెటింగ్ ఉంది. సో ఏంటి అంటే ఇది మెట్రో స్టేషన్స్ లో కూడా ఉంది. మెట్రో స్టేషన్ సో ఓన్లీ లకిట్కాపూల్ అండ్ సికింద్రాబాద్ ఈస్ట్. లేదు 120 ml కొంచెం అంటే ఒక ఫ్యామిలీ మొత్తం తాగొచ్చా? ఇద్దరు తాగొచ్చు. ప్లీజ్ కాఫీ రెడీ. బాగుంటుంది. చేతర్లో ఈ షేక్ వేసేస్తే మొత్తం డిజాల్వ్ అయిపోతుంది, నూరగా వస్తుంది. సో మీకు ఏంటంటే లిక్విడ్స్ యూజ్ చేస్తారు కదా, సో లిక్విడ్లో వచ్చేసి మీకు కెమికల్స్ యాడ్ అవుతాయి. బట్ దీంట్లో వచ్చేసి కెమికల్స్ యాడ్ అవుతాయి, ఓన్లీ ఉన్నాయి ఆల్కహాల్ అని ఉంటుంది కదా, సో అదొకటి యాడ్ చేస్తారు దీంట్లో. యాడ్ చేస్తారు యాడ్ అవుతుంది. సో దీనివల్ల మీకు ర్యాషెస్ రావు, సో ఫ్లోర్ కూడా క్లీన్ ఉంటుంది, షైనింగ్ కూడా ఇస్తుంది, పర్ఫ్యూమ్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లో 30 వస్తాయి, 30 kgs డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది. ఒక షీట్ మొత్తం మిగతా వాటికి తేడా బయట వచ్చేసి మీకు ఏంటంటే సర్ఫ్ వేస్తారు కదా, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్ఫ్ ఉంది కదా, సో సర్ఫ్ వేయడం వల్ల మీకు ఏంటంటే మీకు నురగా వస్తుంది, త్వరగా మీకు రిమూవ్ అవ్వదు. మనం ఎంత క్లీనింగ్ చేసినా సరే మనకి నురగ అనేది అంత త్వరగా రిమూవ్ అవ్వదు. ప్లస్ మురికి కూడా అట్లనే ఉండిపోతుంది, అది మనం వేసుకున్నప్పుడు ర్యాషెస్ అనేవి వస్తుంటాయి. దానివల్ల మనకు ఆ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ దానికి ఏంటంటే బయట రసాయనాలు కూడా కలుపుతారు అండ్ కెమికల్స్ యాడ్ చేస్తారు. బట్ దీంట్లో వచ్చేసి మీకు బయట కెమికల్స్ యాడ్ చేయాలి, సో ఇది న్యాచురల్ కెమికల్సే యాడ్ చేస్తారు. అంటే కెమికల్స్ కూడా కాదు, సో న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి యాడ్ చేస్తారు. సో దీనివల్ల మీకు ఏంటంటే నొరగ అనేది ఎంత త్వరగా ఉండదు. మొండి మరకనైతే రిమూవ్ చేస్తుంది, ఎక్కువగా వాష్ చేయాల్సి ఉండదు. జస్ట్ 2 times యూజ్ చేస్తే చాలు, మొత్తం ఇదే వాషింగ్ కూడా క్లియర్ అయిపోతుంది అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎంత ఏ మిషన్ ఏ మిషన్ అయినా యూజ్ చేయొచ్చు. కాపర్. నమస్తే అండి, నా పేరు వివేకానంద. నేను ఎల్విజన్ ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మా దగ్గర వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ సంబంధించిన హై వోల్టేజ్ స్విచ్చెస్, లో వోల్టేజ్ స్విచ్చెస్ అవైలబిలిటీ ఉంటాయి. లో వోల్టేజ్ స్విచ్చెస్లో ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్. ఇది వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు సంబంధించిన
ఆన్ ఆఫ్ చేయడానికి కానీ దానికి సంబంధించిన ప్రొటెక్షన్ యూనిట్కి కానీ పనిచేస్తుంది. అలాగే చిన్న చిన్న ఇండస్ట్రీస్కి ఎంసీసీబీస్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఎంసీసీబీలు వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్లని, మోటార్లని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వాడతాము. అది కాకుండా మాకు కాంటాక్టర్ రేంజ్ మొత్తం అవైలబిలిటీ ఉంది. కాంటాక్టర్ రేంజ్ ఏంటంటే మోటార్ ఆన్ ఆఫ్కే ఉపయోగపడుతుంది. అది కాకుండా మన దగ్గర ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి నార్మల్ హౌసెస్కి, హౌస్ బిల్డింగ్స్ సంబంధించిన ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అది కాకుండా మేము వచ్చి ఏపీఎఫ్సి ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ప్యానల్స్ చేస్తాము. అంటే ఇలాంటి బాక్స్ తీసుకుని ఈ బాక్స్లో ఎలక్ట్రికల్ కెపాసిటర్ని ఇన్స్టాలేషన్ చేసి ఆ చేసిన దాన్ని మనం ఇండస్ట్రీస్కి సప్లై చేస్తాం. వాళ్ళకి పవర్ ఫ్యాక్టర్ పెనాల్టీ పడకుండా లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన నామ్స్ ప్రకారం ఏదైతే పెనాల్టీ పడుతుందో ఆ పెనాల్టీ పడకుండా ఉండడానికి చేసే టోటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మేము తయారు చేసి కస్టమర్కి సప్లై చేయడమే కాకుండా ఒక 5 సంవత్సరాల వారంటీ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన టోటల్ వర్క్ అంతా, సర్వీస్ అంతా కూడా ఒక 5 సంవత్సరాలు ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవడం అనేది అది మేమే చేస్తూ ఉంటాం. మేము వచ్చి ఎల్విజన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. మా ప్రిన్సిపల్ సప్లయర్ అంటే మా మెటీరియల్ సప్లయర్ వచ్చేటప్పటికి BCH ఎలక్ట్రిక్ లిమిటెడ్. ఇది వచ్చి 1965 అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేటప్పటికి లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి స్విచ్ గేర్ డివిజన్లో ఉంది. అండ్ మనం చెప్పుకోవచ్చు వన్ అండ్ ఓన్లీ ఇండియన్ స్విచ్ గేర్ కంపెనీ. మనం ఇండియన్ ప్రొడక్ట్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నామో అందరూ ఈ స్విచ్ గేర్ కంపెనీని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ మేము వచ్చేటప్పటికి లాస్ట్ 16-17 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. అండ్ వీఆర్ వర్కింగ్. మేము వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. చాలా హార్ష్ కండిషన్లో కూడా ఈ ప్రోడక్ట్ విస్టాండ్ అవుతుంది కాబట్టి మాకు ఈ ప్రోడక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కంపెనీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాన్ నెగోషియబుల్. మాతో మాట్లాడినా సరే మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మా స్విచ్ గేర్ ఐటమ్ ఏదైతే ఉందో ఇండస్ట్రీస్కి ఎక్కువ యూజ్ అవుతుంది. పర్టికులర్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రజెంట్ ఏదైతే ఎలక్ట్రికల్ పెనాల్టీస్ పడుతున్నాయో వాటిని కంట్రోల్ చేసే దానిలో ఇప్పటిదాకా అరౌండ్ 1000 కస్టమర్స్కి మేము సాటిస్ఫైడ్ వర్క్ చేసి ఇచ్చున్నాం ఓన్లీ తెలంగాణలో. ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ మా సాటిస్ఫైడ్ క్లయింట్ వచ్చేటప్పటికి అరౌండ్ 2500 నుంచి 3000 క్లయింట్స్ వరకు మేము వర్క్ చేస్తున్నాం. అండ్ హీఈస్ మిస్టర్ ఫణి. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇతను BCHకి సంబంధించిన OEM సంబంధించిన ఎగ్జిక్యూటివ్. ఈయన మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలక్ట్రికల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు మా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎల్విజన్ ఇండస్ట్రీస్ అని ఆన్లైన్లో టైప్ చేస్తే మా డీటెయిల్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ ఏది ఉన్నా సరే మేము సర్వీసెస్ ఇస్తాం. నా నెంబర్ వచ్చేటప్పటికి 8247741517.